హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. నేనైతే ముందు లేవగానే ఇంటి ముందు అయితే తుడిచి ముగ్గు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, బయట ఊడ్చే వాళ్ళు వస్తారని, పనమ్మాయి వాళ్ళు అయితే ఊడ్చి వెళ్ళిపోతారనమాట. తర్వాత నేనైతే కొంచెం వాటర్ చల్లి తుడిచేసి ఇంకా డైలీ అయితే ముగ్గు వేస్తాను. ఇంక మామూలు రోజులైతే చిన్న ముగ్గులే వేస్తానన్నమాట. ఏదన్నా అకేషన్ అట్లా ఉంటే కనుక కొంచెం పెద్ద ముగ్గులు వేసుకుంటూ ఉంటాను. ముగ్గు వేస్తున్నప్పుడే స్టవ్ మీద రైస్ అయితే పెట్టానమాట. ఎందుకంటే ఈరోజు లెమన్ రైస్ చేస్తున్నాను టిఫిన్లోకి. అలాగే పిల్లలు కూడా బాక్స్లోకి లెమన్ రైస్ కావాలన్నారనమాట. ఇంకా ముగ్గు వేసుకునే లోపు స్టవ్ మీద అదైతే అవుతూ ఉంటుంది కదా అని ఇంకా అట్లా పెట్టేశాను. ఇంకా చట్నీ చేయడానికి కూడా టమాటాలు అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే లెమన్ రైస్ చేయడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఏంటంటే పోపు వేసుకున్నాను. పోపు కోసం స్టవ్ మీద బాండి పెట్టి ఇంకా సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు 2 స్పూన్లు వేసుకున్నాను. నేను ఏంటంటే పోపు దినుసులు మొత్తం కలిపే ఉంచుకుంటాను అనమాట. సపరేట్గా ఏం ఉంచుకోను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పల్లీలు వేసాను. పల్లీలు మా ఇంట్లో ఇంకెవ్వరు తినరు, నేను ఒక్కదాన్నే తింటాను అనమాట. కాకపోతే ఇంకా అసలు వేయకపోతే బాగోదులే అని అయితే వేస్తున్నాను. పిల్లలు అసలు ఏం వచ్చినా కానీ పక్కకు నెట్టేస్తారు. మా హస్బెండ్ కూడా చాలా తక్కువ తింటారనమాట పల్లీలు, అందుకనే తక్కువ వేసాను. అంతకుముందు పులిహోర చేసినప్పుడైతే మేము రూమ్లో ఉన్నప్పుడు వంట చేసుకున్నప్పుడైతే పులిహోర చేస్తే అందులో పోపు దినుసులు పల్లీలు బాగా కనిపిస్తూ ఉంటాయి. నన్ను చూసి మా ఫ్రెండ్ కూడా నేర్చుకుంది అనమాట అలా వేయటం. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ తక్కువ తింటారని తక్కువ వేయటం, తర్వాత పిల్లలు అసలు తినరు, ఇంకా అట్లాగా తగ్గించి వేశాను అనమాట. ఇంక ఈ పోపులోని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, కొత్తిమీర అయితే వేసుకున్నాను. కరివేపాకు లేదనమాట. ఇంకా అందులోనే ఈరోజు నైట్ ఊరెళ్తున్నాం మేము. ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేద్దామని అయితే తీసుకురాలేదనమాట. కొత్తిమీర వేసినా కానీ పులిహోరలో టేస్ట్ అయితే బాగుంటుంది కదా. ఇంకా రైస్లో ఏదైతే పోపు వేసుకున్నామో అది, అలాగే దాంతోపాటు సాల్ట్, లెమన్స్ అయితే పిండుకొని కలుపుకున్నాను. అంతేనండి, లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్లోకి ఇది, ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా అదే. 2 డేస్ నుంచి అయితే పులిహోర పెట్టమ్మని అడుగుతూ ఉన్నారు. చిన్నపిల్లలు ఎవరైనా కానీ పులుపు అయితే ఇష్టపడతారు కదా, కొంచెం పుల్లగా ఉంటే తినడానికి బాగా వాళ్ళకి ఇష్టంగా అనిపిస్తుంది. అంతకుముందు అయితే ఎక్కువ ఎగ్ రైస్ అని అడిగేవాళ్ళు. కాకపోతే ఇంకా చికెన్ వాటికి బర్డ్ ఫ్లూ వచ్చింది అట్లా అని చెప్పేసి ఇంకా ఎగ్స్ కూడా తీసుకురావట్లేదు అనమాట. కోళ్ళకి బర్డ్ ఫ్లూ ఉందని ఇంకా అందుకని అదైతే అడగట్లేదు, మర్చిపోయారనమాట. మధ్యలో మా బాబు అడుగుతూ ఉంటాడమ్మ ఇంకా కోళ్ళకి తగ్గలేదా అని. పిల్లలకి స్నాక్స్లోకి అయితే కీరా కట్ చేశాను. అలాగే ఇక్కడ సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే వేయించి పెట్టుకున్నాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలు వెళ్ళగానే అయితే చట్నీ అయితే వేశాను. తర్వాత ఇంకా మేము కూడా టిఫిన్ అయితే చేసాము. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా టీ అయితే తాగుతాం కదా, టీ అయితే పెట్టుకున్నాము. టీ కాగుతూ ఉన్నప్పుడే కొంచెం మేగడైతే ఉందనమాట. అది కూడా ఇంకా వెన్న తీద్దాంలేని తిప్పి పక్కన పెట్టుకున్నాను. కొంతసేపు ఇట్లా పెట్టుకుంటే ఈ పొంగు అనేది ఆరి వెన్నపూస అనేది వస్తుంది కదా, అందుకనే ఇంక అట్లా చేసి పెట్టుకున్నాను. టీ తాగిన తర్వాత ఇంకా బ్యాగ్ అయితే సర్దుతున్నాను. ఇంకా పిల్లలు వస్తే సర్దటం అవ్వదులే అని చెప్పేసి ముందుగా అయితే ఇంకా తీసుకువెళ్ళాల్సినవన్నీ అయితే ఇలాగ బెడ్ మీద పెట్టుకుంటాను. ఎందుకంటే ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటనేది అర్థమవుతుంది కదా. ఇంకా 2 డేస్ ట్రిప్ అనమాట. అందుకని ఇంకైతే ఎక్కువైతే ఏం తీసుకెళ్ళట్లేదు. పిల్లలవి నావి కూడా ఇంక అన్నీ 2 అయితే పెట్టాము. అలాగే మా హస్బెండ్వి కూడా 2 పేర్స్ అయితే పెట్టాను. పిల్లలకి కొంచెం ఎక్కువ టీషర్ట్స్ అవి పడుతూ ఉంటాయి కాబట్టి పెట్టాను. అందులోని ఇంకా కొన్ని ఊరి దగ్గర ఎప్పుడు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకని ఈ చిన్న బ్యాగే సరిపోతుంది. పిల్లలతో ఎక్కువ లగేజ్తో ట్రావెల్ చేయాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మ్యాక్సిమం ఈ బ్యాగ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాము. ఇంకా సాయంత్రం ఊరు వెళ్తున్నాము కదా అని చెప్పేసి ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాను. ఇడ్లీ వేసుకొని తిని వెళ్దాంలే అని, బయట తెచ్చుకున్నా కానీ టిఫిన్ ఎందుకులే అని. ఇంకా నైట్ జర్నీ కదా, పిల్లలు కూడా ఎట్లా ఉంటుందో, రైస్ పెడితే వామిటింగ్ అట్లా చేసుకుంటారేమో అని మార్నింగ్ లేవగానే నానబెట్టాను అనమాట. ఇంకా పైన అయిపోగానే ఇడ్లీ పిండి కూడా వేసుకుంటున్నాను. ఇంక ఇది పిండి వేసుకున్నాము. ఒక 1/2 అవర్ ముందైతే రవ్వ అయితే నానబెట్టుకున్నాను. రవ్వనైతే బాగా పిసికి కడగాలి, ఎందుకంటే కొంచెం డస్ట్ లాంటిది వస్తుంది, మురికిగా వాటర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. 2-3 సార్లు ఇలాగా పిసికి కడిగిన తర్వాత రవ్వని పిండి వేరొక గిన్నెలోకి అయితే వేసుకుంటాను. కొంతమంది ఏంటంటే ఈ ఇడ్లీ రవ్వని తడపకుండా అలాగే వేసుకుంటారనమాట. నేను కొన్ని వీడియోస్లో కూడా చూసాను. అట్లా వేసుకుంటే ఇడ్లీ బాగోవు. ఇట్లాగా కొంచెం సేపు నాననిచ్చి తర్వాత రవ్వ పిండి వేసుకుంటేనే ఇడ్లీ అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి. నేను మిక్సీలో వేసినా కానీ ఇడ్లీ అయితే బాగా సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట. రవ్వ మొత్తం ఇలా పిండి గిన్నెలో వేసుకున్న తర్వాత ఇంకా
ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మిక్సీ జార్లో. చూడండి, ఇంక ఇదైతే వేసుకుంటున్నాను. పర్ఫెక్ట్ కొలతలు అట్లా ఏం కొలిచి వేసుకొని నేను సుమారుగా చూసి వేసుకుంటాను అనమాట. మా నలుగురికి ఎంతైతే సరిపోతుంది, ఎంత రవ్వ ఎన్ని మినపగుళ్ళు వేయాలని. అంతేగాని గ్లాస్తో కొలతలు అట్లా ఏమి ఉండవు. ఇడ్లీకైనా దోశలకైనా వేటికైనా కానీ మెజర్మెంట్స్ అయితే ఏం తీసుకోను అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం, మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి స్పెషల్గా కొలిచి వేసుకోవటం అట్లా అయితే ఏముండదు. ఏదన్నా స్పెషల్గా వీడియో చేయాలన్నప్పుడు మాత్రం ఇంకేదన్నా ఒక కప్పుతోటి కొలిసి అయితే అట్లా వేసుకుంటాను. మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది కదా, రోజువారీగా ఇంట్లో చేసుకున్న వాళ్ళకి ఎన్ని వేస్తే సరిపోతుంది ఏంటి అని. ఇంక ఇదైతే మొత్తం బాగా కలుపుకున్నాము. ఎందుకంటే రవ్వ పిండి వేస్తాం కదా, మధ్యలో గడ్డలు లేకుండా ఉండేటట్లు చూసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇంకా ఈ వెన్న కూడా కొంచెం అయితే ఆవిరైతే పోయిందనమాట. ఇంక ఇది మొత్తం అయితే ఒక చోటకి మనం చేత్తో అంటూ ఉంటే ఇందులో ఉన్న వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కిందకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనకి క్వాంటిటీ అనేది తగ్గుతుంది. ఇప్పుడు చూస్తే చాలా వచ్చినట్టుంది కదా, అది మొత్తం ఏంటంటే వాటర్ తోటి నురుగులాగా కలిసి అలా అనిపిస్తుంది అనమాట. ముందు మిక్సీ జార్లో వేస్తే బాగా గట్టిగా వచ్చేదనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ మిక్సీకి జ్యూస్ వేసే జార్ అనేది సెట్ అవ్వలేదు. దానివల్ల ఏంటంటే మజ్జిగ వేయడానికి అవ్వట్లేదు. మామూలుగా దాంట్లో వేస్తే ఏంటంటే మేగడ అనేది ఇట్లా గట్టిగా అయితే రావట్లేదు అనమాట. అందుకని చేత్తోనే తిప్పుతున్నాను. చూడండి, అంత వెన్న వస్తే ఇంత కొంచెం నెయ్యి అయితే వచ్చిందనమాట. అంత ముందు ఉంది కదా, దాంట్లోనైతే వేసేసుకున్నాను నేను. ఎందుకంటే ఊరెళ్ళి వచ్చేసరికి మళ్ళీ అది స్మెల్ వచ్చేస్తుంది. సమ్మర్ కదా, ఫ్రిడ్జ్ ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇంకా తీసుకోలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళే ముందు ఇంక ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను. అలాగే ఇల్లు కూడా ఊడ్చి తుడిస్తే నైట్ వెళ్ళేటప్పుడు బాగుంటుందిలే క్లీన్గా అని చెప్పేసి అయితే ఫాస్ట్గా అయితే ఊడ్చి తుడుస్తున్నాను. మ్యాక్సిమం ఊరు వెళ్ళే రోజు ఎప్పుడైనా సరే మార్నింగ్ ఇట్లాగ ఇల్లు అయితే తుడిచి పెట్టుకుంటాను. ఎందుకంటే మనం మళ్ళీ ఊరు నుంచి వచ్చి రాగానే మళ్ళీ అన్నీ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా వంట పని అయితే అయిపోయిందనమాట. ఇంక ఇక్కడైతే ఇల్లు ఊడ్చుకొని తర్వాత తడిగుడ్డ కూడా పెట్టేశాను. ఇంక తర్వాత గిన్నెలు అవన్నీ అయితే కడిగి క్లీన్ చేసుకోవచ్చులని పిల్లలకి లంచ్ బాక్స్ కూడా మార్నింగే పంపించాము కాబట్టి ఆఫ్టర్నూన్ అంత హడావుడి అయితే ఏం లేదు. బ్యాగ్ కూడా సర్దేశాను. ఇంకా నా పనులు అయితే చేసేసుకోవటమే. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిన తర్వాత నైట్ ఎప్పుడో అనమాట బస్సు. అంత హడావుడి అయితే ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి వెళ్తే మాత్రం చాలా హడావుడిగా ఉండేది. ఎందుకంటే 5కి అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చేది, 4కి అట్లా లేచి రెడీ అయిపోయి అట్లా పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట. అందుకని నైట్ బస్కే బుక్ చేసుకున్నాము గుంటూరు వెళ్ళడానికి. కాకపోతే ఏంటంటే ఛార్జెస్ ఎక్కువనే కానీ పిల్లలు అంటే బస్సు అయితే విసిగించరు. ట్రైన్ అంటే పద్దాకలా అటు ఇటు తిరిగి భలే విసిగిస్తున్నారు, హెడేక్గా ఉంటుంది. అందుకని చెప్పేసి బస్సు అయితేనే బెటర్ అని బస్సు అయితే ప్రిఫర్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ ఈ పనులన్నీ అయిపోయినాయి కదా, గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను. మళ్ళీ నైట్ టిఫిన్ చేసిన తర్వాత మొత్తం అప్పుడు కడిగేసుకోవచ్చులని ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన గిన్నెలన్నీ అయితే కడుగుతున్నాను. లంచ్ చేసిన తర్వాత ఒక చిన్న పని కూడా ఉంది, బయటికి వెళ్ళే పని. మళ్ళీ పిల్లలు వచ్చేలోపు రావాలన్నమాట. అందుకని ఇంకా లంచ్ చేసి బయటికి వెళ్దాంలే అని ఇంక పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. మళ్ళీ గిన్నెలు చాలా ఉన్నాయనుకోండి, తర్వాత ఒక్కసారిగా అన్ని గిన్నెలు కడగాలన్నా చేయి నొప్పిగా ఉంటుంది. అంతసేపు నుంచి ఉన్నా కూడా విసుగ్గా ఉంటుంది. ఆల్రెడీ షింక్ కూడా నిండిపోయింది కాబట్టి ఇంకా కడిగేసుకుంటున్నాను. అంతకుముందు అయితే జర్నీ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ మధ్య ఎందుకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు పిల్లలు పుట్టిన తర్వాత. ఎందుకంటే ఇంట్లో చేసుకోవాలి, వెళ్ళేటప్పుడు అంతా హడావుడి చేసుకోవాలి, తినాలి, కడగాలి, ఇట్లాగా. అంతకుముందు ట్రావెలింగ్ అంటే చాలా సరదాగా అనిపించేది. ఇంక ఈ పిల్లలు పుట్టిన తర్వాత ట్రావెలింగ్ అంటే చాలా అంటే విసుగ్గా వస్తుంది. కాకపోతే ఇంక ఇప్పుడు వెళ్ళాల్సిన పని పడిందనమాట, అందుకనే వెళ్తున్నాం. లేకపోతే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఒక చిన్న పని ఉండటం వల్ల ఎగ్జామ్స్ ముందు ఇంక వెళ్ళి వెంటనే వచ్చేద్దాంలో. ఎటు సాటర్డే సండే పిల్లలకు కూడా హాలిడే, అలాగే మా హస్బెండ్కి కూడా హాలిడే. 2 డేస్లో వచ్చేద్దాంలే అని అయితే వెళ్తున్నాము. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, జస్ట్ అట్లా చూసి వదిలేస్తున్నారు. ఈ మధ్య సబ్స్క్రైబర్స్ కూడా బాగా తగ్గిపోతున్నారనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. వీడియోని లైక్ చేయటం వల్ల అది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందన్నమాట. వాచ్ అవర్స్ అయితే బాగా తగ్గిపోతున్నాయి రోజుకైతే. అదే ఆ విషయంలోనే కొంచెం అయితే బాధగా ఉంది. ఇంకా దాన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను అనమాట. ఇది నేను ఇంకా ఊరు వెళ్తున్నాను కాబట్టి ఇంకా అక్కడ నెట్ ఉంది కానీ కాకపోతే సరిగ్గా ప్రాపర్గా లేదు. అందుకని వీడియోస్ పెట్టడం కూడా కొంచెం లేట్ అయింది.
లేకపోతే అవి ఎప్పటికప్పుడు పెట్టేదాన్ని. హైదరాబాద్లో అంటే ఇంకా వైఫై ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు పెట్టడానికి వీలవుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడు గుంటూరులో కూడా ఉంది కానీ కాకపోతే ఇంకా అక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా, కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వటం ఇట్లా కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. ఇంకా మైక్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్లా ప్రతిసారి వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా కష్టమవుతుంది. మైక్ ఉంటే కనుక మనం చేసేటప్పుడే చెప్తే ఇంకా ఈజీగా బాగుంటుంది అయితే అనిపించింది అనమాట. ఇంకా గిన్నెలు కడిగిన తర్వాత ఇల్లు అయితే తుడుస్తున్నాను. ఇంక ఇప్పుడు తుడిచిపెట్టుకున్నాం అనుకోండి, నైట్ వెళ్ళే ముందు ఒకసారి ఊడ్చామంటే సరిపోతుంది. పిల్లలు ఏమన్నా వేసినా కానీ ఇంక అప్పుడు ఊడ్చుకోవచ్చు. ఇంక మధ్యలో ఊడవాల్సిన పని కూడా లేదు. ఈవినింగ్ ఎటు ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా హెడ్ బాత్ అయితే చేశాననమాట. ఇంక ఈ పనులన్నీ చేసేసరికి చిరాకుగా ఉంటుంది కదా, ఇంక మళ్ళీ నైట్ వెళ్ళేటప్పుడు ఎందుకు హెడ్ బాత్ అని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఇంకా స్నానం అయితే చేశాను. స్నానం చేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను. కొంచెం బయటకు వెళ్ళే పని ఉందని చెప్పాను కదా, ఇంక ఈ అప్పడాలు అయితే మొన్న ఎప్పుడో వేయించాను కానీ తినటం అయితే మర్చిపోతున్నాను అనమాట. అందుకని ఈరోజు అయితే పెట్టుకున్నాను, అన్నం తినేటప్పుడు వేసుకుందాంలే అని. ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇంకా మార్నింగ్ చట్నీ చేశాను కదా, ఇంకా అదే అనమాట లంచ్లోకి. పిల్లలకి లెమన్ రైస్ పెట్టాను కదా, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ఇడ్లీ వేస్తాను కదా, ఇడ్లీలోకి కూడా ఉంటుందని టమాటా సొరకాయ చట్నీ అయితే చేశాను. ఇంకా కూరగాయలు కూడా ఏమీ లేవు, ఊరు వెళ్తున్నామని కూరగాయలు కూడా ఇంకేం తీసుకురాలేదు. తెచ్చినా కానీ ఎండలు ఎక్కువైనాయి కదా, అందుకని ఊరికనే పాడైపోతున్నాయి అనమాట. ఇంకా మార్చి నుంచి సమ్మర్ అయితే వచ్చేసింది కదా, తెచ్చిన నెక్స్ట్ డేకి అన్నీ వడబడిపోతున్నాయి. తెచ్చుకొని ఊరిక వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అని ఇంక అట్లయితే తెచ్చుకోలేదనమాట. ఇంక ఇక్కడ నేనైతే వీడియో తీస్తుంటే మా హస్బెండ్ అంటున్నారు తినేది కూడా వీడియో తీయాలా అని అంటున్నారనమాట. అందుకని నవ్వు వస్తుంది నాకు. మరి ఇంక డైలీ రొటీన్ అంటే ఇంక మొత్తం ఉంటాయి కదా, తినటము, పడుకోవటం, లేవటం, పనులు చేయటం ఇవన్నీ అని చెప్తూ ఉంటే ఇంక తను అయితే ఏంటో నీ పిచ్చి అని అంటూ ఉన్నారనమాట. లంచ్ చేశాక బయటకైతే వెళ్ళొచ్చాను. ఇంక ఈవినింగ్ పిల్లలు కూడా అయితే ట్యూషన్కి వెళ్ళారు. ఇంక వాళ్ళు వచ్చేలోపు అయితే ఇడ్లీ వేద్దాంలే అని ఇడ్లీ వేస్తున్నాను. పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి పెట్టి మేము కూడా తిందాంలే అని ఇంకా ఆ ఇడ్లీ వేసుకొని అందరం అయితే తిన్నాము. ఇంకొకసారి కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ వచ్చి రాగానే ఇబ్బంది లేకుండా స్టవ్ మార్నింగ్ తుడిచాను, అంత డస్ట్ ఏం లేదు. మళ్ళీ ఇంక ఇప్పుడు కొంచెం ఆవిరి అవన్నీ పడతాయి కదా, అందుకని అవన్నీ అయితే తీసి తుడుచుకున్నాను. తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఉన్న గిన్నెలన్నీ అయితే కడిగేస్తున్నాను. ఇంకా నీట్గా ఉంటుందిలేని మనం వెళ్ళేటప్పుడు కనుక అన్ని పనులు చేసుకొని వెళ్తే వచ్చాక కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ఊరెళ్ళి వచ్చినా కానీ ఒకరోజైతే మళ్ళీ పని ఉంటుంది. బెడ్షీట్లు వేసుకోవటం, అవి ఇవన్నీ ఇడిచిన బట్టలు అవి ఉంటాయి కదా, మళ్ళీ అవన్నీ వేసుకోవటం, అట్లాగా ఊరెళ్ళొస్తే ఒకరోజేమో బద్ధకంగా ఉంటుంది, ఒకరోజేమో ఎక్కువ పని ఉంటుంది. పిల్లలను మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారనమాట. ఇంకా ఎంత టైం పడుతుందని అడుగుతున్నారనమాట. ఇంకా బస్కి టైం ఉంది కదా, లేట్ ఏం అవ్వట్లేదు కదా, అయిపోతుందిలే అని చెప్తున్నాను అనమాట. బస్ ఎప్పుడో 10:30కి, ఇంకా 9 అనమాట అప్పటికి అయింది. కాకపోతే వాళ్ళకుండే టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కదా, ఇంకా నాకు కూడా ఇంకా పని ఏం లేదు. గిన్నెలు కడిగేసి ఒకసారి వచ్చేసి స్నానం చేస్తే పని అయితే అయిపోతుంది. బ్యాగ్ కూడా సర్దేశాను కాబట్టి మళ్ళీ ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా నైటే కాబట్టి ఫుడ్ కూడా తీసుకెళ్లాల్సిన పర్లేదు. అదే మార్నింగ్ టైంలో అనుకో ఇంకా ఫుడ్ కూడా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని బాక్స్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ట్రైన్కి అట్లా వెళ్తే పులిహోర చేసుకొని పెట్టుకునే వాళ్ళం అంతకుముందు. ఇంకా ఇది నైటే కాబట్టి ఇడ్లీ కూడా తినేసాము. ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట, అందుకని చెప్పేసి బయట అయితే ముగ్గు వేశాను నేను మళ్ళీ. ఎందుకంటే ఫ్రైడే ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఎట్లా అని థర్స్డే రోజు నైట్ అయితే ఈవినింగ్ అయితే కడుగుతారనమాట బయట. వాళ్ళు కడిగి వెళ్ళిన తర్వాత ఇంక నైట్ నేను రెడీ అయ్యే ముందు ఇట్లా ముగ్గు కూడా వేసుకున్నాను. అలాగే కిచెన్ కూడా మొత్తం క్లీన్గా పెట్టుకున్నాను. ఇంకెప్పుడు ఊరు వెళ్ళినా కానీ ఇంక ఇట్లానే చేస్తూ ఉంటాను అనమాట. నేను బయట ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఎలా అని చెప్పేసి వెళ్ళేటప్పుడైతే ముగ్గు వేస్తాను. కాకపోతే వాళ్ళైతే ఏ రోజుకి ఆ రోజు అయితే క్లీన్ చేస్తారు బయట.